ఈరోజు కట్టంగూరు మండలంలో ఉపాధి హామీ కూలీల్ని కలిసి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టినటువంటి ఉపాధి హామీ దీని యొక్క ప్రాముఖ్యత, దీని యొక్క ప్రాధాన్యతను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆనాడు దేశంలో కాంగ్రెస్ పార్టీ పీడిత ప్రజల కోసం, పేద ప్రజల కోసం పని లేనప్పుడు ద్వారా బతకడమే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు వారికి ఉపాధి కల్పిస్తూ, వారికి పని కల్పిస్తూ, వారు ఉపాధి హామీలో భాగంగా చెరువులు, కుంటలు పూడిక తీస్తున్నటువంటి క్రమంలో ఆ పూడిక తీసిన మట్టిని రైతులకు ఉపయోగమయ్యేటట్టుగా ఆ మెటీరియల్ కాంపోనెంట్ కింద నిధులు ఇచ్చేసి గ్రామాల్లో సీసీ రోడ్లు చేసేటువంటి పద్ధతుల్లో ఈ పథకాన్ని బహు విధాలుగా ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో ఆనాడు పెద్దలు యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ ఆలోచించి పెట్టినటువంటి ఒక గొప్ప స్కీమ్గా ప్రజలు ఇవ్వాలని చెప్తాం. అంత గొప్ప స్కీమ్ను గడిచిన 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి వారికి వేతన సవరణలు కూడా చేయకుండా, మినిమం కూలీ గ్యారెంటీ కూడా లేకుండా, 100 రోజుల పనిని కూడా 100 రోజులు జరపకుండా కేవలం వాళ్లకు 100, 150, 120, 130, 200 వరకే, 200 వరకే వర్తిస్తున్నటువంటి ఒక పరిస్థితి. 200 పడ్డాయి, 220 పడ్డాయి అంటే మహాగగనం కింద తయారైనటువంటి పరిస్థితి. ఆనాడు యూపీఏ చైర్మన్ ఉన్న సోనియా గాంధీ గారు ఈరోజు యూపీఏ చైర్మన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉపాధి హామీ కూలీలకు 400 పని గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి కూడా ఈరోజు హామీ ఇవ్వడంతో పాటు 100 రోజుల పని దినాలను కూడా పెంచుతామనేటువంటి హామీ, దాంతోపాటు ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగితే 25 లక్షల బీమా సౌకర్యం ఇస్తామని చెప్పేసి కూడా ఈరోజు రాహుల్ గాంధీ ప్రకటించిన తర్వాత ఈ విషయాన్ని మేము ఉపాధి హామీలో పాల్గొంటున్నటువంటి మా అక్కలకు, మా అన్నలకు వివరించిన తర్వాత ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం, కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదవాడికి మేలు జరుగుద్ది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశానికి మంచి జరుగుద్ది, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారానే ఉపాధి హామీకి ఒక భరోసా ఉంటుంది, ఒక కూలీ గ్యారంటీ ఉంటుంది అనేటువంటిది విశ్వాసం ఈరోజు ప్రజల్లో కలుగుతూ ఉంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.